ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడంటూ నిలదీస్తున్న విపక్షాలు తమకు రక్షణ కల్పించాలంటూ జూడాల ఆందోళన. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయటం లేదన్న ఆయన ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సిపిఐ బృందం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ ను కలిశారు. కార్మికులకు కనీస వేతనాల పెంపుపై సిపిఐ నేతలు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపైన బీజేపీ కన్నెర్ర చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులకు మద్దతుగా నిలిచింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో రైతుల సమస్యలను తెలుసుకుంటోంది. వికారాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన బీజేపీ నేతలు అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ హయాంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయలేక కేంద్రంపై నెపం నెట్టుతోందన్నారు. అటు పంట కొనుగోళ్ల విషయంలో ఉత్తమ్ మాట మార్చారని ఆరోపించారు. ఆర్సీఐ నుంచి శ్రీశైలం హైవే వరకు రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలంటూ బీజేపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ప్రోటోకాల్పై ఉన్న శ్రద్ధ అభివృద్ది పనులపై లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. శంకుస్థాపన చేసి మర్చిపోయిన ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుకు గుర్తు చేస్తూ శిలాఫలకానికి పాలాభిషేకం చేశామన్నారు నేతలు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్వయంగా లారీలను తీసుకొచ్చారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ వద్ద కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై లారీలను ఆపి ధాన్యం మిల్లులకు తరలించాలని సహకరించాలని లారీ యజమానులను ఎమ్మెల్యే కోరారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. రాత్రి ఏఎంసీలో విధుల్లో ఉన్న పీజీ ఫస్ట్ విద్యార్థి శివశంకర్ పైన రోగి బంధువులు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించారు. తక్షణమే వైద్యులపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజశ్రీ షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారంపల్లిలో సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 2 నెలలు గడుస్తున్నా పంటలను పూర్తిగా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద సదాశివపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. నిన్న రామకృష్ణ కాలనీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనిధి మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదన్నారు.